హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్గానిక్ రియాక్షన్స్ వాటి యొక్క మెకానిజం గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఏంటంటే మన అందరికీ కూడా కెమికల్ చేంజ్ అంటే తెలుసు. కెమికల్ రియాక్షన్ అన్నది నేర్చుకున్నాం మనం. ఏంటంట, సింపుల్ కెమికల్ మాలిక్యూల్స్ అనేవి కంబైన్డ్ అయ్యి మనకి న్యూ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి కదా. కాంబినేషన్ ఆఫ్ సింపుల్ కెమికల్ మాలిక్యూల్స్ టు ప్రొడ్యూస్ న్యూ మాలిక్యూల్స్. దీన్ని ఏమంటాం? కెమికల్ రియాక్షన్ అంటాం. అదే కెమికల్ రియాక్షన్ని మనం సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటాం? కెమికల్ ఈక్వేషన్ అంటాం. అంతే కదా. కెమికల్ ఈక్వేషన్ H2 plus Cl2 gives rise to 2HCl. ఇదేంటి? కెమికల్ ఈక్వేషన్. అంటే కెమికల్ రియాక్షన్ అంటే ఏం చెప్తాం? కెమికల్ చేంజ్ అంటే ఏం చెప్తాం? హైడ్రోజన్ అనేది క్లోరిన్తో కంబైన్డ్ అయ్యి HClని ఫామ్ చేస్తుంది. దాన్ని ఏమంటాం? కెమికల్ చేంజ్ ఆర్ కెమికల్ రియాక్షన్ అంటాం. ఆ కెమికల్ రియాక్షన్ని ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేసాం? రిప్రజెంట్ చేసాం. అందుకే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ కెమికల్ చేంజ్ ఆర్ కెమికల్ రియాక్షన్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ కెమికల్ ఈక్వేషన్. కెమికల్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏముంది? ఆర్గానిక్ రియాక్షన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఇదే కెమికల్ రియాక్షన్లో ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినట్లయితే, సపోజ్ CH2 double bond CH2 that is treated with Br2 to produce CH2 CH2 Br. ఇప్పుడు చూడండి ఏమైంది ఇందులో. ఒక ఆర్గానిక్ కంపౌండ్ అనేది వేరే ఆర్గానిక్ కంపౌండ్గా కన్వర్ట్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటాం? ఆర్గానిక్ రియాక్షన్ అంటాం. ఇందులో మనం ఏదైతే ఫస్ట్ ఈ కంపౌండ్ని తీసుకున్నామో, ఇథిలీన్ని తీసుకున్నామో, దీన్ని ఏమంటామంటే సబ్స్ట్రేట్. దీన్ని ఏమంటాం? సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్ అనేది దేంతో రియాక్ట్ అయిందండి? మనకి బ్రోమిన్తో రియాక్ట్ అయింది కదా. కాబట్టి దీన్ని ఏమంటారు? రియేజెంట్. సబ్స్ట్రేట్ ప్లస్ రియేజెంట్ ప్రొడ్యూసెస్ ప్రోడక్ట్. దీన్ని ఏమంటామంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్. ఆర్గానిక్ రియాక్షన్ని మనం జనరల్గా ఈ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సబ్స్ట్రేట్ అనేది రియేజెంట్తో ట్రీట్ అయి ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. సబ్స్ట్రేట్ అంటే ఏంటి అర్థం? ఏ మాలిక్యూల్లో అయితే కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వటానికి వేరే ఒక మాలిక్యూల్ నుంచి స్పీసీస్ని తీసుకుంటుందో వాటిని ఏమంటాం? సబ్స్ట్రేట్ అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద వన్ విచ్ ఈజ్ బీయింగ్ అటాక్డ్, దాన్ని ఏమంటారు? సబ్స్ట్రేట్. రియేజెంట్ అంటే ఏమంటారు? ద వన్ విచ్ అటాక్స్ ద సబ్స్ట్రేట్. ఏదైతే సబ్స్ట్రేట్ని అటాక్ చేస్తుందో దాన్ని ఏమంటాము? రియేజెంట్ అంటాం. ఏదైతే అటాక్ చేయబడుతుందో దాన్ని ఏమంటాం? సబ్స్ట్రేట్ అంటాం. సో ఆర్గానిక్ రియాక్షన్స్లో ఒక సబ్స్ట్రేటు, రియేజెంటు ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతాయి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఫర్ సింప్లిసిటీ ఐఎమ్ రైటింగ్ సబ్స్ట్రేట్ యాజ్ S, రియేజెంట్ యాజ్ R. అంటే జనరలైజేషన్ కోసం నేను రాస్తున్నాను. సబ్స్ట్రేటు రియేజెంటు కంబైన్డ్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు మనకి ఏంటి అర్థం ఏర్పడుతుందంటే, కొన్ని ఇంటర్మీడియట్స్ అనేవి మనకి ఏర్పడతాయి. వాటి నుంచి ఏంటి జరుగుతుంది? ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్ అంటే ఏంటి? నెయిదర్ సబ్స్ట్రేట్ నార్ ప్రొడక్ట్. అది సబ్స్ట్రేటు కాదు, ప్రొడక్టు కాదు, మధ్యస్థ స్థితిలో ఉంటాయన్నమాట. వాటిని మనం ఏమంటాం? ఇంటర్మీడియట్స్ అంటాం. ఈ విధంగా ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సబ్స్ట్రేట్ అనేది రియేజెంట్తో కంబైన్డ్ అయి ఒక ఇంటర్మీడియట్ని ఫామ్ చేస్తుంది. ఆ ఇంటర్మీడియట్ ఏం చేస్తుందంటే డికంపోజ్ అయి
ప్రొడక్ట్ని ఫామ్ చేస్తుంది అని మనకి తెలుసు అన్నమాట. అయితే ఈ ప్రాసెస్ ఉంది కదా, సబ్స్ట్రేట్ టు ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ టు ప్రొడక్ట్, అంటే స్టెప్ వైజ్ జరుగుతూ ఉంటుంది కదా మనకి. సో స్టెప్ వైజ్ స్టడీ ఆఫ్ ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ ఇట్స్ మెకానిజం. మెకానిజం అంటే అర్థం ఏంటంట, ఈ విధంగా సబ్స్ట్రేటు, రియాక్టెంటు, రియేజెంటు కంబైన్డ్ అయ్యి ఇంటర్మీడియట్ ఫామ్ అవటం, ఇంటర్మీడియట్ నుండి ప్రొడక్ట్ ఫామ్ అవ్వడం అనేది స్టెప్ వైజ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి స్టెప్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఓవరాల్ కెమికల్ రియాక్షన్ గురించి తెలుసుకోవటాన్నే మనం ఏమంటాం, మెకానిజం ఆఫ్ ద ఆర్గానిక్ రియాక్షన్ అని చెప్తాం అనమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ కెమికల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్స్ మెకానిజం అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు అర్థమైందా మీకు ఆర్గానిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది, మెకానిజం అంటే ఏంటనేది? సో సింపుల్గా మీకు అర్థమై ఉండొచ్చు. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ విధంగా సబ్స్ట్రేట్ కానీ రియేజెంట్ కానీ కెమికల్ రియాక్షన్లో పాల్గొవాలంటే మనకి ఏం జరిగి ఉండాలి, ఏం జరుగుతుంది, వాటిని ఎట్లా మనం చేస్తామన్నది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద మెకానిజం ఆఫ్ ఏ ఆర్గానిక్ రియాక్షన్, మనకి ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. మనందరికీ తెలుసు ఆర్గానిక్ కంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, కోవలెంట్ బాండ్ ద్వారా ఫామ్ అవుతున్నాయి కదా. మనం ఏం చెప్పుకున్నాం, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ కార్బన్ కెమిస్ట్రీ. ఎందువల్ల, ప్రతి ఆర్గానిక్ కంపౌండ్లో కూడా ఉండేది ఏంటి, కార్బన్ చైన్ అనేది ఉంటుంది. సో ఈ కార్బన్ కార్బన్ బాండ్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది, ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ బై ద యాటమ్. ప్రతి కార్బన్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని వాటి నెక్స్ట్ కార్బన్తో షేర్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది, కార్బన్ కార్బన్ బాండ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం చెప్పుకున్నాం హైబ్రిడైజేషన్ చెప్పుకునేటప్పుడు, ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ దట్ రిజల్ట్స్ సిగ్మా బాండ్, రైట్? సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ రిజల్ట్ పై బాండ్. సిగ్మా బాండ్ అంటే సింగిల్ బాండ్, పై బాండ్ అంటే either డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ అని చెప్పుకున్నామా లేదా మనం? అంటే మనకి ఇప్పుడు తెలియవలసింది ఏంటి, క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అనేది ఎలా జరుగుతుందో తెలియాలి. ఇప్పుడు చూడండి ఏమైంది ఇక్కడ, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే CH2 డబుల్ బాండ్ CH2 Br2తో కంబైండ్ అయ్యి CH2 Br అయింది. అంటే మనకి ఇక్కడ ఏం జరిగినట్టు, బ్రోమిన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, Br సింగిల్ బాండే కదా అది. అంటే క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్, బ్రోమిన్ మధ్య ఉండేటటువంటి బాండ్ క్లీవేజ్ జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు చూడండి ఈ సబ్స్ట్రేట్ కదా, ఇది సబ్స్ట్రేట్లో పై బాండ్ ఉంది, ప్రొడక్ట్లో సింగిల్ బాండ్ ఉంది. అంటే ఏ బాండ్ క్లీవ్ అయినట్టు, వన్ ఆఫ్ ద పై బాండ్ అనేది క్లీవ్ అయిపోయిందా లేదా? అంటే ఇక్కడ మనం బ్రేకేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ జరిగిందా లేదా? సబ్స్ట్రేట్లోనూ జరిగింది మరియు రియేజెంట్లోనూ జరిగింది. సో కాబట్టి ఇప్పుడు జనరలైజ్డ్గా నేను ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పేశాను, అది ఎలా ఫామ్ అయింది అనేది నేను చెప్పలేదు కదా. టు అండర్స్టాండ్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. అది నేర్చుకోవాలంటే మనకి ఏం తెలియాలంట, క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అన్న ఫస్ట్ విషయం అనేది మనకి తెలియాలి. ఓకేనా? సెకండ్ ఏంటి తెలియాలంట మనకి, నేచర్ ఆఫ్ అటాకింగ్ ఏజెంట్. నేచర్ ఆఫ్ అటాకింగ్ ఏజెంట్ ఇప్పుడు చెప్పామండి మనం. ఇక్కడ దీన్ని ఏమన్నాము, రీఏజెంట్ అన్నాం కదా. ఇక్కడ బ్రోమిన్ అనేది రీఏజెంట్. బ్రోమిన్ అనేది ఏమైంది, ఇథిలీన్కి యాడ్ అయింది, అంటే
ఇథిలీన్ పైన అటాక్ చేసింది. రియేజెంట్ అంటే అర్థమే కదా, ఏదైతే సబ్స్ట్రేట్ పైన అటాక్ చేస్తుందో దాన్ని ఏమంటాం, అటాకింగ్ ఏజెంట్ అంటాం. సో కాబట్టి మనకి ఏం తెలియాలి, నేచర్ ఆఫ్ ది అటాకింగ్ ఏజెంట్ అనేది మనకి తెలియాలి. దాంతో పాటుగా ఏం తెలియాలి, థర్డ్ పాయింట్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్. ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ద కోవలెంట్ బాండ్. మన కోవలెంట్ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్. ఎలక్ట్రాన్ అనేది టూ ఆటమ్స్ మధ్య ఏమవుతుంది, అది చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఎట్లా చేంజ్ అవుతుంది, ఎట్లా డిస్ప్లేస్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేయాలి. ఈ 3 పాయింట్స్ మీకు అండర్స్టాండ్ అయినట్లయితే మనకేంటి అండర్స్టాండ్ అవుతుందంట, మెకానిజం ఆఫ్ ద ఆర్గానిక్ రియాక్షన్ అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా? అయితే ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుందండి, సపోజ్ ఏబి అనే ఒక మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే ఏ ఆటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ని, బి ఆటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటే మనకేమొస్తుంది, కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ బాండ్ని క్లీవ్ చేయాలి, బ్రేక్ చేయాలి. ఓకేనా? అందుకే టెర్మినాలజీ ఏం చెప్తారంటే క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్, ఓకే, బ్రేకేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్, లేదంటే ఫిజన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అని మనకి చెప్తారనమాట. అయితే ఈ ఫిజన్ అనేది క్లీవేజ్ లేదంటే బ్రేకేజ్ ఆఫ్ కోవలెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మనకి ఏం చెప్తున్నారంటే 2 టైప్స్లో జరుగుతుందంటండి. క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఎలా జరుగుతుందంట, 2 టైప్స్లో జరుగుతుంది. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే హోమోలైటిక్ క్లీవేజ్. ఓకే, క్లీవేజ్. సెకండ్ వన్ ఈజ్ హెటిరోలైటిక్ క్లీవేజ్. homolytic cleavage, heterolytic cleavage. Homolytic cleavage is commonly called as homolysis. దీనికి ఇంకో పేరు ఏంటంట, హోమోలసిస్. హెట్రోలైటిక్ క్లీవేజ్ కి ఇంకో పేరు ఏంటంట, హెటిరోలసిస్. HETEROLYSIS, హెటిరోలసిస్, హోమోలసిస్ అండ్ హెటిరోలసిస్. ఓకే, ఈ విధంగా మనకి ఏం జరుగుతుందంట, 2 టైప్స్ ఆఫ్ బాండ్ క్లీవేజ్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ హోమోలైటిక్ క్లీవేజ్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఓకేనా? హోమోలైటిక్ క్లీవేజ్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. హోమోలైటిక్ క్లీవేజ్, సపోజ్ మనకి ఏబి అనే బాండ్ ఉంది. ఇప్పుడు చూడండి, హోమోలైటిక్ క్లీవేజ్లో మన రిప్రజెంటేషన్ ఎలా చేయాలంట, ఆఫ్ యారో ఇలా రిప్రజెంటేషన్ చేయాలి. ఇలా చేసేటప్పుడు మనకి ఏమవుతుందంట, బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే 2 ఆటమ్స్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. అంటే మీద ఒక 10 రూపీస్ ఉందనుకోండి, ఒక ఆటమ్ 5 రూపీస్, సెకండ్ ఆటమ్ కూడా 5 రూపీస్. ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. అప్పుడు ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఈ స్పీసెస్ని ఏమంటారు, ఫ్రీ రాడికల్స్. వీటిని ఏమంటారు, ఫ్రీ రాడికల్స్ అంటారు. ఓకే, అయితే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ బాండ్స్ ఉంటాయండి, కార్బన్ కార్బన్ బాండ్స్ ఉంటాయి కదా. సో కార్బన్ కార్బన్ బాండ్ని మనం హోమోలైటిక్ క్లీవేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, కార్బన్ ఫ్రీ రాడికల్స్ వస్తాయి. ఈ విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కార్బన్ కార్బన్ ఫ్రీ రాడికల్ వస్తుంది. ఓకేనా?
సెకండ్ ఏంటంటే మనకి హెటిరోలైటిక్ క్లీవేజ్. హెటిరోలైటిక్ క్లీవేజ్ అంటే ఇప్పుడు చూడండి, ఈ బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్గా బి ఆటం వైపు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. అంటే 2 ఎలక్ట్రాన్స్ బి ఆటం వైపు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి కాబట్టి బి పై ఏ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఏ పై ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది మనకి? హెటిరోలైటిక్ క్లీవేజ్ చేసినట్లయితే అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? ఏం ఫామ్ అవుతున్నాయి అంట? అయాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అంట. ఇదే ఈ ఏబి బాండ్ని సపోజ్ ఏ ఆటం అనేది కంప్లీట్గా తీసుకుంది అనుకోండి, అప్పుడు ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు మనం? ఏ మైనస్ బి ప్లస్. అంటే సిచ్యువేషన్ ఏదైనా కూడా మనకి అయాన్స్ ఫామ్ అవుతున్నాయి. పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్, నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అనేవి మనకి ఫామ్ అవుతున్నాయి కదా. ఓకేనా? అయితే అగైన్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం చదువుకుంటున్నటువంటి థింగ్స్ ఏంటి? కార్బన్ కంపౌండ్స్ కదా. కాబట్టి కార్బన్ కార్బన్ బాండ్ని మీరు హెటిరోలైటిక్ క్లీవేజ్ చేశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఒక కార్బన్ పైకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, సెకండ్ కార్బన్ పైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ ఫస్ట్ వచ్చేటటువంటి పాజిటివ్ అయాన్ ఏమంటాం? కార్బోనియం అయాన్. ఏమంటాము? కార్బోనియం అయాన్. దీనికి ఇంకో పేరు ఉంది, కార్బో క్యాటయాన్. వాట్ ఈస్ ద అనదర్ నేమ్? కార్బో క్యాటయాన్. ఓకే. ఈ సి మైనస్ ఏమంటారంటే కార్బేనయాన్. యానయాన్. చూడండి, యానయాన్. ఇది క్యాటయాన్. కార్బను యానయాను. కార్బన్ పైన యానయాన్ వచ్చింది, కార్బేనయాన్ అయింది. కార్బన్ పైన క్యాటయాన్ వచ్చింది, సో కార్బో క్యాటయాన్. సింపుల్గా ఏం చెప్తున్నారు? కార్బోనియం అయాన్. ఓకే. కొన్ని సందర్భాల్లో మనం ఈ క్లీవేజ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఎదురు హోమోలైటిక్ ఆర్ హెట్రోలైటిక్ క్లీవేజ్ చేసేటప్పుడు కార్బన్కి వ్యాలెన్సీ ఎంత అండి? 4 కదా. 2 బాండ్స్ ఫామ్ చేసి కార్బన్ పైన 2 ఎలక్ట్రాన్స్ లోన్ పేర్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. అలా వచ్చేస్తే ఇటువంటి స్పీసీస్ని ఏమంటారంటే కార్బీన్. ఏమంటారు? కార్బీన్. అంటే మనకి ఇక్కడ ఎన్ని టైప్స్ వచ్చాయి చూడండి. ఫ్రీ రాడికల్, కార్బోనియం అయాన్, కార్బేనయాన్ అండ్ కార్బీన్. వీటన్నిటినీ మనం ఏమంటామంటే ఇంటర్మీడియట్స్. ఏమంటారు? ఇంటర్మీడియట్స్ అంటారు. అంటే చెప్పుకున్నాం కదా మనం స్టార్టింగ్లో మనం ఏం చెప్పుకున్నాం? ఆర్గానిక్ రియాక్షన్లో సబ్స్ట్రేట్ ఉంటుంది, రియేజెంట్ ఉంటుంది. ఈ రెండు కంబైన్డ్ అయ్యి మనకి ఏమొస్తుంది? ఇంటర్మీడియట్స్ అనేవి వస్తున్నాయి. ఆ ఇంటర్మీడియట్స్ ఏంటంట? ఫ్రీ రాడికల్స్. ఏంటంట ఇంటర్మీడియట్స్? ఫ్రీ రాడికల్స్, కార్బోనియం అయాన్, కార్బేనయాన్ అండ్ కార్బీన్. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ అనేవి మనకు వస్తాయండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే వీటిని చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇంటర్మీడియట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయని తెలుసుకున్నాం కదా. ఎందువల్ల ఫామ్ అవుతున్నాయి? క్లీవేజ్ ఆఫ్ ఏ కోవలెంట్ బాండ్. దేనివల్ల? ఫిజన్ ఆఫ్ ద కోవలెంట్ బాండ్ చేయటం వల్ల మనకి ఏమైంది? క్లీవేజ్ అనేది వచ్చింది. ఈ క్లీవేజ్ మనకి ఎన్ని రకాలుగా ఉందండి? 2 టైప్స్. హోమోలైటిక్ క్లీవేజ్, హెట్రోలైటిక్ క్లీవేజ్. హోమోలైటిక్ క్లీవేజ్కి సెకండ్ టెర్మినాలజీ ఏంటి? హోమోలసిస్. హెట్రోలైటిక్ క్లీవేజ్కి సెకండ్ టెర్మినాలజీ ఏంటి? హెటిరోలసిస్. హోమోలైటిక్ క్లీవేజ్లో ఏం ఫామ్ అవుతున్నాయి? ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతున్నాయి. హెట్రోలైటిక్ క్లీవేజ్లో ఏం ఫామ్ అవుతున్నాయి? కార్బోనియం ఆర్ కార్బేనయాన్స్. ఈ రెండు కూడా ఒకే దాంట్లో జరిగాయి అనుకోండి, హోమోలైటిక్ హెట్రోలైటిక్ బోత్, అప్పుడు మనకి ఏమొస్తాయంట? కార్బీన్స్ అనేవి ఫామ్ అయ్యే
ఛాన్సెస్ అనేవి మనకి ఉంటాయి. వీటి యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది, వీటి యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుంది, వీటితో పాటు వీటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ అన్ని విషయాలు మనం ఏంటంటే కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సెకండ్ టైప్ ఏం చెప్పారండి, నేచర్ ఆఫ్ అటాకింగ్ ఏజెంట్స్. అవేంటో చూద్దాం. నేచర్ ఆఫ్ అటాకింగ్ ఏజెంట్స్. The second point is nature of attacking agent. ఇప్పుడు మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ Br2. మనకి ఏం జరిగింది, CH2Br అనే కంపౌండ్ వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ మనం ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని ఏమంటారు, రియేజెంట్ అంటారు, దీన్ని ఏమంటారు, సబ్స్ట్రేట్ అంటారు. ఈ రియేజెంట్కే వేరే పేరేంటి, అటాకింగ్ ఏజెంట్. దాన్ని ఏమంటాము, అటాకింగ్ ఏజెంట్ అని అంటాం అన్నమాట. ఓకేనా? అయితే ఈ అటాకింగ్ ఏజెంట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూడాలన్నమాట. చూసేటప్పుడు మనకి ఏమవుతుందంటే, ఈ అటాకింగ్ ఏజెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ అనేది ఉందనుకోండి, Br2. దీన్ని నేనేం చేశానంటే హెట్రోలైటిక్ క్లీవేజ్ చేశాను. హెట్రోలైటిక్ క్లీవేజ్ చేస్తే ఏమవుతుందండి, ఇప్పుడు ఫస్ట్ బ్రోమిన్ పైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, సెకండ్ బ్రోమిన్ పైన నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అట్లానే వస్తుంది కదా. అంటే మనకి ఇప్పుడు ఏమైంది, ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్, ఇది నెగిటివ్లీ ఛార్జ్డ్. పాజిటివ్ ఛార్జ్కి ఏం కావాలండి, నెగిటివ్ ఛార్జ్ కావాలి, ఎలక్ట్రాన్ డెన్సిటీ కావాలి. నెగిటివ్ ఛార్జ్కి ఏం కావాలండి, పాజిటివ్ ఛార్జ్ కావాలి. ఓకే, ఒకవేళ ఈ సబ్స్ట్రేట్ అనేది ఈ పాజిటివ్ ఛార్జ్ని తీసుకుందనుకోండి, అదొక పాసిబిలిటీ ఉంది మనకి. ఈ సబ్స్ట్రేట్ అనేది నెగిటివ్ ఛార్జ్ని కూడా తీసుకోవచ్చు కదా, అదొక పాసిబిలిటీ ఉంది. ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ స్పీసీస్ని ఏమంటామంటే ఎలక్ట్రోఫైల్. ఏమంటారు, ఎలక్ట్రోఫైల్. ఈ నెగిటివ్లీ ఛార్జ్డ్ స్పీసీస్ని ఏమంటారంటే న్యూక్లియోఫైల్. ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ లవ్వింగ్ గ్రూప్. Br ప్లస్ ఉంది కదా, ప్లస్కి ఏం కావాలి, ఎలక్ట్రాన్స్ కావాలి. ఎలక్ట్రాన్ అంటే మైనస్ కదా, సో ఎలక్ట్రాన్ అట్రాక్టింగ్ గ్రూప్, కాబట్టి ఎలక్ట్రోఫైల్, ఎలక్ట్రాన్ లవ్వింగ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ Br మైనస్ న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ అంటే న్యూక్లియస్ లవ్వింగ్ గ్రూప్. మనకి యాటంలో ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది సెంటర్లో, రైట్. ఈ న్యూక్లియస్ అనేది ఏ ఛార్జ్తో ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్తో ఉంటుంది. కాబట్టి మైనస్కి ఏం కావాలి, పాజిటివ్ కావాలి. కాబట్టి న్యూక్లియోఫైల్ అంటే మనం ఏం చెప్తాం, న్యూక్లియస్ లవ్వింగ్ గ్రూప్. ఓకేనా? సో అటాకింగ్ ఏజెంట్స్ అనేవి మనకి జనరల్గా ఏమవుతున్నాయి, 2 టైప్స్గా చెప్తున్నాం. ఏవైతే పాజిటివ్లీ ఛార్జ్డ్ స్పీసీస్ ఉంటాయో వాటిని ఏమంటున్నారు, ఎలక్ట్రోఫైల్స్ అంటున్నారు. ఏవైతే నెగిటివ్లీ ఛార్జ్డ్ కలిగి ఉంటున్నాయో వాటిని ఏమంటున్నారు, న్యూక్లియోఫైల్స్ అంటున్నారు. ఓకేనా? కొన్ని సందర్భాల్లో ఏమవుతున్నాయంటే కొన్ని స్పీసీస్ ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తాయి, న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తాయి. ద స్పీసీస్ విచ్ బిహేవ్స్ బోత్ ఎలక్ట్రోఫైల్ అండ్ న్యూక్లియోఫైల్, అటువంటి వాటిని మనం ఏం చెప్తున్నామంటే యాంబిఫైల్స్. ఏంటంట, యాంబిఫైల్స్, ఆల్సో కాల్డ్ యాజ్ యాంబిడెంట్స్. ఓకే, ఎలక్ట్రోఫైల్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉండాలి, న్యూక్లియోఫైల్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉండాలి. ఓకే, ఇన్ జనరల్గా మనం చెప్పుకునేటప్పుడు. ఓకే, ప్రెజెంట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఓకే. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే మనం క్లియర్ కట్గా ప్రతి కాంపోనెంట్ పైన కూడా మళ్ళీ
ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారు మనకి, ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఇన్ కోవలెంట్ బాండ్. ఏమవుతుందంట, ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద కోవలెంట్ బాండ్. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్ జరిగేటప్పుడు ఏమవుతుంది, అందులో మనకి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. ఇట్లా మనకి 3 టైప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసింది ఏంటి, ఆర్గానిక్ రియాక్షన్లో డిస్కస్ చేసేటప్పుడు క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అనేది వస్తుందండి మనకి. క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ వల్ల మనకి ఏమైంది, పాజిటివ్లీ చార్జెడ్ స్పీసెస్ వస్తున్నాయి, నెగిటివ్లీ చార్జెడ్ స్పీసెస్ వస్తున్నాయి అండ్ రాడికల్స్ వస్తున్నాయి. వాటిని మనం ఏమంటున్నారు, ఇంటర్మీడియట్స్ అంటున్నారు. సో ఈ ఇంటర్మీడియట్స్ పైన మనం స్పెషల్గా ఒక వీడియోని రెడీ చేస్తున్నాం. అందులో ఏం డిస్కస్ చేస్తాం, ఫ్రీ రాడికల్, కార్బోనియం అయాన్, కార్బేన్ అయాన్, కార్బీన్. ఓకేనా, ఒక కంప్లీట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారు, నేచర్ ఆఫ్ అటాకింగ్ ఏజెంట్స్. సో అటాకింగ్ ఏజెంట్స్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుందండి, ఇప్పుడు Br2 అనేది అటాక్ అవుతుంది కదా, CH2 డబుల్ బాండ్ CH2, అంటే ఇది పాజిటివ్గా అటాక్ అవ్వచ్చు, నెగిటివ్గా అటాక్ అవ్వచ్చు. అంటే పాజిటివ్గా ఉంటే ఎలక్ట్రోఫైల్ అంటున్నారు, నెగిటివ్గా ఉంటే న్యూక్లియోఫైల్ అంటున్నారు. ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ లవ్వింగ్, నెగిటివ్ ఛార్జ్ని లవ్ చేస్తుంది. న్యూక్లియోఫైల్ అంటే న్యూక్లియస్ లవ్వింగ్, న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ కావాలి. యాంబీఫైల్స్ అంటే ఏంటి, బోత్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. అదే సిచ్యువేషన్ బట్టి అవి ఏం చేస్తాయి అంటే ఎలక్ట్రోఫైల్గా వర్క్ చేస్తాయి, లేదంటే న్యూక్లియోఫైల్గా వర్క్ చేస్తాయి. ది థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారండి, ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఇన్ కోవలెంట్ బాండ్. అందులో మనం 3 ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం, ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. సో ఈ ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్, అంబిడెంట్ ఫైల్స్ పైన ఒక వీడియో చేద్దాం, ఈ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ పైన ఒక వీడియో చేద్దాం, ప్లస్ ఇంటర్మీడియట్స్ పై ఒక వీడియో. టోటల్గా మనం ఏంటంటే నెక్స్ట్ 3 వీడియోస్ పైన ఫోకస్ చేస్తున్నాం. ఈ 3 వీడియోస్ ఏంటి, ఇంటర్మీడియట్స్, అటాకింగ్ ఏజెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.